మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈరోజు మన రెసిపీస్లో పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నీటిలో నానబెట్టుకోవాలి. 2 కప్పులంత పాలకూరని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నూనె, 3 కప్పులు నీళ్లు, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోండి. 1 టీ స్పూన్ కారం పొడి, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక కుక్కర్లో నానబెట్టుకున్న కందిపప్పును వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చింతపండు, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 కప్పులన్నీ నీళ్లు వేసుకోండి. పప్పు కాస్త గట్టిగా కావాలనుకుంటే 2.5 కప్పులు నీళ్లు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత మూసేసి స్టవ్ని ఆన్ చేసుకోండి. 4 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోండి. కుక్కర్ కొద్దిగా చల్లారిన తర్వాత మూత తీయండి. ఇప్పుడు మ్యాషర్తో ఇలా పప్పునంతా బాగా మ్యాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఈ పప్పులో పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత కుక్కర్ని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ని హీట్ చేసి అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా కట్ చేసి వేయండి. మంచి సువాసన వస్తుంది. చిటికెడు ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుని పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పప్పుని మీరు రైస్తో కానీ, రోటీతో కానీ, చపాతీతో కానీ దేంతోనైనా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలని. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.